మామా ఇంతకీ శంకర్ గడి మామా బాటిల్ ఎత్తుకొని అటు పోయినాడు చెట్ల మధ్యలోకి కడుక్కోడానికి ఏడా ఉన్నాడా? ఈ రోజు అయితే నెల్లూరు ఫేమస్ చేపల పులుసు అయితే చేసేస్తున్నాం. లేదు నువ్వు మీరన్నా మీరు చేస్తారు, నేను చూస్తాను. అది చెప్పు క్లియర్ గా. అది గాడిద. ఈ రోజు అయితే మనం ఎర్లీ మార్నింగ్ 5 కి అవుట్డోర్ కుకింగ్ చేయడానికి అయితే మన నెల్లూరుకి దగ్గరకు ఉన్న ఫారెస్ట్ లాంటి విలేజ్ కి అయితే వెళ్ళిపోయామా. ఇంకా మన అపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి వంటకాలం సామాన్లన్నీ తీసుకొని కార్లో అయితే స్పాట్ కి వెళ్ళిపోయాం. మధ్యలో అయితే మంచి మంచి లొకేషన్ అయితే మామూలుగా లేవు. ఇంకా స్పాట్ కి వచ్చేసామా. ఇప్పుడైతే మా యతీష్ అన్న నెల్లూరు ఫేమస్ చేపల కూర అయితే చేయబోతున్నాడు. ఫస్ట్ అయితే కట్లు పొయ్యి మీద కొండబెట్టి మసాలా దినుసులన్నీ పొయ్యి మీద వేయించుకొని వాటిని అయితే పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే చేపలకి కారం పసుపు ఉప్పు పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అలాగే ముందు దంచి పెట్టుకున్న పౌడర్ అన్ని కలిపేసేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇప్పుడైతే చింతపండు పులుసుని కుండలో పోసుకొని అది కాస్త మరిగా దాకా వెయిట్ చేసి దాంట్లో మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు వేసి అది లైట్ గా ఉడిగేదాకా అలాగే ఉంచి లాస్ట్ లో ఫస్ట్ దంచుకున్న మసాలాని వేసి అలాగే చేపల పులుసులో మామిడికాయ లేకపోతే అట్ట అందుకే మామిడి దబ్బలు వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకున్నామా. ఇంకా వేడి వేడి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. అక్కడే దోశ పోసుకొని ఆ చేపల కూరలో తింటుంటే నా సాంబారంగా టేస్ట్ ఏమైనా ఉందా కథక్కనమని ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి అవుట్డోర్ కుకింగ్ ఎప్పుడైనా చేస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ ఇన్స్టాలో ఫాలో అయిపోండి.